హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్‌లకి శుభవార్త. కొత్త డీఏ టేబుల్ విడుదల. న్యూ డీఏ డీఆర్ టేబుల్ ఫర్ 2024-25 పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు న్యూ డీఏ టేబుల్ 2024 జనవరి, జూలై టేబుల్ అయితే విడుదల. కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి డీఏను 4% గాను, అలాగే 2024 జూలై డీఏను 3% గాను ప్రకటించింది. ఈ రెండింటిని కలిపితే 2024కు సంబంధించి మొత్తం 7% డీఏను కేంద్రం ప్రకటించింది. కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటిస్తుందనమాట. ఈ లెక్కన చూసుకుంటే 7%కి గాను 6.37% డీఏ రావాల్సి ఉంది. అయితే ఈ డీఏ 2024కు సంబంధించి ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత పెరుగుతుంది? ఇప్పటివరకు ఓవరాల్‌గా మనకు ఎన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి? వాటి మొత్తాలు ఎన్ని నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి? సో, ఎంత బేసిక్ వారికి ఎంత డీఏ ప్రభుత్వం బకాయి పడిందనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, డీఏ బకాయిలండి ఒక సమగ్ర అవ సో, గతంలో ఉన్న బకాయిలను పరిశీలిస్తే జూలై 2018 నుంచి చూసుకుంటే 30 నెలలు, ఆ తర్వాత 31, 30, 24, 18 ఈ నెలలండి. 12, 6, 18, 16 ఈ విధంగా మొత్తం 200 నెలల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2023 డీఏను కూడా కలుపుకుంటే మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ బకాయిలున్నాయని అంచనా. ఇప్పుడు 2024 జనవరి మరియు జూలై నెలకు కలిపి చూస్తే అవి అదనంగా మరో 12-24 నెలల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ డీఏలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుత లెక్కల్లోకి తీసుకోలేదు. కేవలం జూలై 2023 వరకు ఉన్నటువంటి బకాయిలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 212 నెలలకు సంబంధించి డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ టేబుల్ బేసిక్‌పై బేసిక్ ప్రకారం లెక్కింపు. ఇప్పుడు డీఏ టేబుల్‌ను పరిశీలిద్దాం. టేబుల్‌లో ఎడమవైపు బేసిక్ పే అయితే ఉంటుందండి. జనవరి 2022 నాటి డీఏ అనేది 22.75% ఉండగా, జూలై 2022 నాటి డీఏ అనేది 26.39కి పెరిగింది. తర్వాత జనవరి 2023లో ఒక 3.64% పెంపుతో మనకు తర్వాత జూలై 2023 కలుపుకొని అంతా 33.67% అయితే చేరుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనవరి 2024 మరియు జూలై 2024 డీఏలను కలుపుకుంటే జనవరి 2024లో కేంద్రం 4% ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 3.6% యాడ్ అవుతుంది. ఇప్పుడు 37.31% అవుతుంది. జూలై 2024కు సంబంధించి కేంద్రం 3% ప్రకటించింది కాబట్టి మొత్తం 40.4% అవుతుంది. ఈ విధంగా టోటల్ డీఏ అనేది 40.4% క్యాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రతి నెల జూలై 2018 నుంచి జూలై 2023 వరకు 212 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు వారి బేసిక్ పేని బట్టి ఎంత వస్తాయనేది ఇప్పుడు పరిశీలిద్దాము. సో, బేసిక్ పే 19,000 ఉన్నవారికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం తీసుకుంటున్న డీఏ రూ. 6,397. ఈ 2 డీఏలను కలిపితే రూ. 7,668. సో, ఇప్పటి వరకు 200 నెలలకు సంబంధించి డీఏ బకాయిల విలువ వచ్చేసి 19,000 బేసిక్ ఉన్న వారికే రూ. 1,50,000 వరకు రావాల్సి ఉందండి. రూ. 1,47,828 వరకు. అలాగే బేసిక్ పే 30,000 ఉన్నవారికి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ 33.67%తో రూ. 10,155 వస్తుంది. అదే 2 నెలల డీఏలు అమలైతే వచ్చే అమౌంటు 10,000 నుంచి 12,000కు అవుతుంది. తర్వాత 30,000 బేసిక్ ఉన్న వారికి ప్రభుత్వం బకాయి పడినటువంటి డీఏ అమౌంటు రూ. 2,34,570. ఇక బేసిక్ పే రూ. 40,000 ఉన్నట్లయితే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ అనేది 13,500 అలాగే 2 డీఏలు కలిపితే 16,000 వరకు చేరుకుంటుంది. సో, వీరికి ప్రభుత్వం బకాయి పడిన అమౌంట్ రూ. 3,11,000. ఇక బేసిక్ పే 50,000 ఉన్నట్లయితే ప్రస్తుతం వీరికి లభిస్తున్నటువంటి డీఏ 16,800, కానీ 2 డీఏలు అమలవుతే వచ్చే అమౌంట్ రూ. 20,160. ఇప్పటి వరకు ప్రభుత్వము బకాయి పెట్టిన అమౌంట్ 50,000 బేసిక్ ఉన్న వారికి సుమారుగా రూ. 3,89,020 వరకు ఉంటుంది.
అలాగే బేసిక్ పే 60,000 ఉన్నవారికి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ 20,000 పైనే. తర్వాత 2 డీఏలు అమలైతే వచ్చే అమౌంట్ 24,500. సో, డీఏ బకాయిల మొత్తం ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు రూ. 4,71,000 అవుతాయి. అదే 70,000 బేసిక్ పే ఉన్నవారికి ప్రస్తుతం తీసుకున్నటువంటి డీఏ రూ. 23,669 అవుతుంది. అలాగే జనవరి, జూలై 2024 డీఏను సో, 2024 సంవత్సరం జనవరి, జూలై డీఏలను కలిపితే రూ. 28,336 రావడం జరుగుతుంది. ఇక డీఏ బకాయిలు ప్రభుత్వం బకాయి రూపంలో పెట్టిన అమౌంట్ రూ. 5,48,000. ఇక రూ. 80,000 బేసిక్ ఉన్న వారికి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ 27,148. 2 డీఏలను కలిపితే వచ్చే అమౌంట్ రూ. 32,520. సో, డీఏ బకాయిలు వచ్చేసి రూ. 6,25,000. ఇక బేసిక్ పే 90,000 ఉన్నవారికి ప్రస్తుతం తీసుకున్నటువంటి డీఏ అనేది రూ. 30,465. సో, అదే 2 డీఏలు అమలైతే వచ్చే అమౌంట్ రూ. 36,500. డీఏ బకాయిల మొత్తము 7,00,000. బేసిక్ పే రూ. 1,00,000 ఉన్నవారికి ప్రస్తుతం తీసుకున్నటువంటి డీఏ అనేది రూ. 33,775. 2 డీఏలు అమలైతే వచ్చే అమౌంట్ రూ. 40,600. ఇక డీఏ బకాయిల అమౌంటు 7,79,000. సో, ఈ విధంగా గరిష్ట బేసిక్ పే 1,43,000 ఉన్నవారికి 57,300 వరకు డీఏ రావాల్సి ఉంది. వీరికి దాదాపుగా 11,00,000 పైనే ప్రభుత్వం బకాయి పడింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వారి బేసిక్ పేని బట్టి డీఏ బకాయిలు మారుతూ ఉంటాయి. బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ఈ చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇవి కేవలం డీఏ, డీఆర్ బకాయిలు మాత్రమే. వీటితో పాటు ఏపీజీఎల్ఐ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీఐఎస్, గ్రాట్యుటీ తదితర బకాయిలని వీటన్నిటిని కలుపుకుంటే వీటన్నిటిని త్వరితగతిన చెల్లించాలి అని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్, రోడ్ మ్యాప్‌ను విడుదల చేసి ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా సరే వీటిని చెల్లించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారనమాట. సో, ప్రభుత్వం త్వరితగతిన ఈ 2024 జనవరి, జూలై డీఏలను ప్రకటించాల్సి అయితే ఉందండి. తర్వాత వీటికి సంబంధించిన అరియర్స్ అయితేనేమి, తర్వాత 12వ పీఆర్సీ అమలుకు తగు చర్యలు. సో, ఈలోపు మధ్యంతర భృతి 30% తగ్గకుండా ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.